హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. సో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగపూర్లో మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు అయిన మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురవ్వడం అయితే మనకు తెలిసిన విషయమే. పొద్దున్నుంచి ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, అసలు అంటే వీళ్ళ అక్కడ ఎందుకున్నారు ఏంటి అనేది అయితే చాలా వైరల్ అవుతున్న విషయం. కాకపోతే సింగపూర్లోనే ఉంటున్నారనమాట. అన్న లెజినోవో అంటే పవన్ కళ్యాణ్ గారి వైఫ్, వాళ్ళ కూతురు, చిన్న కొడుకుతో సింగపూర్లోనే ఉంటున్నారు. ఏదైనా ముఖ్యమైన పరిస్థితులు ఉంటే మాత్రమే హైదరాబాద్కి వచ్చి వెళ్తూ ఉంటారనమాట. సో ఈ ప్రమాదం వచ్చేసి పొద్దున్న 9:45 జరగడం జరిగింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్కి చిన్న చిన్న చేతులకి కాళ్ళకి గాయాలయ్యాయి. అలాగే ఆ అగ్ని ప్రమాదంలోని పొగ వల్ల ఆ పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోవడం వల్ల అస్వస్థతకు గురవ్వడం జరిగిందనమాట. అంటే కొంచెం ఊపిరి పీల్చుకోలేకపోవడం, ఇలాంటి సంఘటనలు జరిగినాయి అక్కడ చాలామంది పిల్లలకి అందరికీ. సో వాళ్ళని తొందరగా హుటాహుటిన హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. సో అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అని అంటే, అది ఆ స్కూల్ వచ్చేసి ఆ స్కూల్ పేరు టమాటో కుకింగ్ స్కూల్ అనమాట. అంటే అదొక ఈ పేరు వినంగానే మనకి ఒక కుకింగ్ స్కూల్ అని అర్థమవుతుంది. మేబీ అక్కడ కుకింగ్ చేయడం వల్ల ఆ కుకింగ్ మేబీ ఎవరైనా ప్రాక్టీస్ చేస్తుండడం వల్ల ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందేమో అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇంకా సివిల్ డిఫెన్స్ ఫోర్స్కి అయితే సమాచారం అందించి అక్కడున్న పెద్ద పెద్ద నిచ్చెనలతోటి ఆ పిల్లల్ని కాపాడడం, పెద్దవాళ్ళని కూడా కాపాడడం జరిగింది. సో ఇది కుకింగ్ పాఠశాల కాబట్టి ఈ ప్రమాదం ఒకవేళ జరుగుంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారనమాట. మరి ఈ విచారణ జరిగిన తర్వాత అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, అందులో ఎంతమంది గాయాలయ్యాయి ఏంటి అనేది అయితే మనకు సమాచారం రావాల్సి ఉంది. అయితే ఈ 2, 3వ అంతస్తులలో మంటలు కూడా వచ్చాయన్నమాట. కానీ ఆ మంటలకి ఎవరికి ఏం కాలేదు. జస్ట్ చిన్న చిన్న దెబ్బలు తాకి ఆ పొగ వల్ల ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరి తీసుకోవడం కష్టం అవ్వడంతో పిల్లలందరినీ వెంటనే హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది. 15 మంది పిల్లలతో పాటు 4 పెద్దలను కూడా రక్షించడం జరిగిందనమాట అక్కడి డిఫెన్స్ సిబ్బంది. అలాగే ఈ స్కూల్ పక్కనే ఉన్న 80 మందిని అక్కడి పోలీసులు ఖాళీ చేయించారనమాట. అంటే ఆ మంటలు కూడా అక్కడికి వ్యాప్తి చెందే అవకాశం ఉన్నాయి కాబట్టి ఎందుకైనా మంచిదని చెప్పేసి అక్కడ అందరినీ తరలించడం అయితే జరిగింది. సో ఈ విషయం గురించి అయితే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారి అన్న చిరంజీవి కొనిదల గారు, అలాగే ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది. సో ఏం స్పందించారంటే, చంద్రబాబు నాయుడు గారు అయితే సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో అక్కడ చదువుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కు గాయాలైన విషయం ఆందోళన కలిగించింది. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోరుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి అయితే ఈయన ట్వీట్ చేయడం జరిగింది. ఇంకా ఇదే విషయం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఐఎమ్ షాక్డ్ టు నో అబౌట్ ద ఫైర్ యాక్సిడెంట్ ఎట్ ద స్కూల్ ఇన్ సింగపూర్ విచ్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు సన్స్ మార్క్ శంకర్ గాట్ ఇంజూర్డ్. మై థాట్స్ ఆర్ విత్ ద ఫ్యామిలీ ఇన్ ద డిఫికల్ట్ టైమ్, విషింగ్ హిమ్ ఏ షిఫ్ట్ అండ్ కంప్లీట్ రికవరీ. అంటే అసలు ఈ విషయం విని నేను షాక్ అయ్యాను. ఆయన తొందరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. మార్క్ శంకర్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి చిన్న అబ్బాయి తొందరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అలాగే చిరంజీవి గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అబ్బాయికి ఏం కాలేదు అని చెప్పేసి ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న గాయాలయ్యాయి, ఆ పొగ వల్ల ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది, కానీ అబ్బాయి అయితే సేఫ్గా ఉన్నాడని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఈ విషయం మీద అయితే సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరగడం జరుగుతుందన్నమాట. మరి పవన్ కళ్యాణ్ గారు సింగపూర్కి ఎప్పుడు వెళ్తారు అనే వార్త కూడా వైరల్ అవుతుంది. ప్రస్తుతానికైతే ఆయన పర్యటనలో ఉన్నారు. గిరిజనుల పర్యటన మన్యంలో పర్యటిస్తున్నారనమాట. నేను వాళ్ళకి మాట ఇచ్చాను, నేను ఆ మన్యం దగ్గరికి వచ్చి వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడి వెళ్తాను అని చెప్పేసి నేను వాళ్ళకి మాట ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా మన్యం పర్యటనకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా వైజాగ్కి వెళ్ళి అక్కడ ఫ్లైట్లో నేను సింగపూర్కి వెళ్ళొస్తానని చెప్పేసి అయితే ఆయన చెప్పడం జరిగింది. మరి ఆయన ఎప్పుడు వెళ్తారు, ఆ మన్యం పర్యటన ఎప్పుడు ముగుస్తుంది, సింగపూర్కి ఎప్పుడు వెళ్తారు, అసలు ఆ అబ్బాయిని ఎప్పుడు కలుస్తారు అని చెప్పేసి అయితే అభిమానులు అందరూ వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ సంఘటన తెలిసిన వెంటనే ఎవరైతే మెగా అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా టెన్షన్ పడడం జరిగింది. ఎలా ఉన్నాడు, బాగున్నాడా, అబ్బాయికి ఏం కాలేదు కదా అని తెలిసిన తర్వాత అందరూ కూల్ అవ్వడం జరిగిందనమాట. సో మనం కూడా అబ్బాయి
అబ్బాయికి ఏం కాకూడదని కోరుకుందాం. పవన్ కళ్యాణ్ గారు అసలు ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు కలుస్తారు అనేది అయితే మనమైతే వెయిట్ చేసి చూడాలి.